వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనం చేసే ఆసనం పేరు గోముఖాసనము. ఈ గోముఖాసనము మనము ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. గోముఖాసనంలో కంప్లీట్ పూర్ణ దశ అయిన ఫార్వర్డ్ బెండ్లో మనము ఈరోజు వెళ్ళబోతున్నాము. ఇంతకుముందు మనము బ్లాక్ సహాయంతో గోముఖాసనం చేసినప్పుడు కేవలం ప్రిపరేషన్ మాత్రమే చేశాము. ఈ విధంగా ముందు పృష్ఠభాగాల కింద ఈ చెక్క ముక్కని పెట్టేసి దానిపై కూర్చోండి. ఇలా చెక్క ముక్కని పై ఎందుకు కూర్చోవాలి, కింద ఎందుకు కూర్చోవద్దు? మనము నార్మల్గా కింద కూర్చున్నప్పుడు వీపుని ఇలా గూని చేసి కూర్చుంటాము. చెక్క ముక్కపై కూర్చోగానే ఈ వెన్నుముక్క అంతా స్ట్రైట్గా అయిపోతుంది. మనము ఎవరికైనా ఆసనము అంటే కూర్చోవడానికి ఒక ప్లేస్ ఇస్తాము. ఎందుకు ఇస్తాము? ఆ కూర్చునే ప్లేస్ ఒక హైట్లో ఉంటుంది. ఆ ఒక హైట్లో ఉండడానికి కారణం ఏంటంటే మన వెన్నుముక్క మొత్తం స్ట్రైట్గా ఉండాలి. కూర్చున్నప్పుడు మనము గూనిగా ఉండి కూర్చోకూడదు, వీపుని స్ట్రైట్ చేసి కూర్చోవాలి. వెన్నుముక్కని ఎక్స్టెండ్ చేయడము, పొడవుగా చేయడము అనేది అన్ని ఆసనాల ధ్యేయము. వెన్నుముక్కని ఒకవేళ కంప్రెస్ చేసినట్టు అయితే అక్కడ ఇబ్బంది అనేది కలుగుతుంది. ఆ యొక్క వెన్నుముక్క కండరాల మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ హెల్దీగా ఉండాలి, స్పేషియస్గా ఉండాలి. అక్కడ న్యూట్రిషన్, బ్లడ్ ఫ్లో, నర్వస్ సప్లై బాగా ఉండాలి. ఒకవేళ వెయిట్ బాగా పడి ఆ డిస్క్ ఏ విధంగానైనా దెబ్బతిందంటే ఆ యొక్క డిస్క్ జరగడము లేదా నర్వ్కి కంప్రెషన్ అవ్వడము ఇవన్నీ అవుతుంటాయి. అలా అవ్వడం వలన ఆ యొక్క కండరాలకి పెయిన్ అనేది బాగా ఉంటుంది. అలా జరగకుండా మనము అన్ని ఆసనాలలో వెన్నుముకని బాగా స్ట్రైట్ చేసి కూర్చోవాలి. ఈ విధంగా బ్లాక్ పై కూర్చుంటే ఆ యొక్క పృష్ఠభాగం కింద ఉన్న సిడ్ బోన్స్కి స్పేస్ బాగా ఉంటుంది. దాంతో వెన్నుముక అంతా స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ప్రిపరేషన్ చేద్దాము. ఈ విధంగా రెండు చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి నెమ్మదిగా కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి నెమ్మదిగా కిందికి చేద్దాము. ఈ విధంగా కొన్నిసార్లు మనము శ్వాస తీసుకుంటూ చేతులను పైకి చేసి శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసిన తర్వాత ముందుకి చేతులను తెచ్చి వెనకాలకి తీసుకెళ్దాము. ఈ విధంగా చేతులని ముందుకి వెనకాల చేయడం వలన భుజాలని ఈ విధంగా గుండ్రంగా తిప్పుతూ చేయడం వలన వీపులో, ఛాతిలో, షోల్డర్స్లో ఉన్న అన్ని కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. అయితే చేతులని ఇలా కిందికి చేయకండి, భుజం హైట్లోనే పైకి తీసుకొని వెళ్ళండి. ఆ విధంగా చేసి చేతులని కింద పెట్టండి. ఓ 15 నుంచి 20 సార్లు చేయగానే ఇవన్నీ కండరాలు బాగా మనకు పెయిన్ అయినట్టుగా అనిపిస్తుంది. చేతులని ఈ విధంగా పెట్టేసి గుండ్రంగా తిప్పాలి. రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పండి. దాని తర్వాత చేతులని కింద పెట్టండి. గడ్డాన్ని కిందికి తెచ్చి పైకి చేద్దాము. దాని తర్వాత తలని కుడి నుంచి ఎడమ వైపు చేయండి. దాని తర్వాత రెండు కాళ్ళని ఆడించుదాము. కాళ్ళని సూటిగా చేసి ముందుకి వెనకాలకి చేద్దాము. దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా ఆడించండి. తొడల్ని దూరంగా దగ్గరగా తీసుకొని రావాలి.
దాని తర్వాత కింద కూర్చొని బద్ధకోణాసనం చేద్దాము. ఈ విధంగా తొడలని బాగా ఆడించిన తర్వాత మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ముందుగా మనం ఈ ఆసనం కింద కూర్చొని చేద్దాము. ఈ విధంగా కుడి కాలుని పెట్టండి. ఈ కుడి కాలుని పెట్టినప్పుడు ఈ మోకాలు మన నాభి ముందు వచ్చేలాగా చూడాలి. అయితే ఈ యొక్క కుడి పాదాన్ని కొద్దిగా దూరంగా చేసి పెట్టాలి. ఇలా దగ్గరగా తెచ్చి పెట్టేస్తే మనకు ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆసనంలో వెళ్ళిన తర్వాత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ ఎడమ కాలుని ఈ విధంగా పెట్టేసేయండి. ఈ విధంగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ కూర్చోవడానికి బాగానే ఉంది, కానీ కొద్దిగా ఇబ్బందిగా అని కూడా అనిపించవచ్చు. కాబట్టి ఈ యొక్క కాలుని మనం చాలా దూరంగా చేసి 2 పృష్ఠ భాగాలని కింద పెట్టి కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నప్పుడు బాగానే ఉంది, భూమిపై కూర్చున్నప్పుడు బాగానే ఉంది, కానీ ఈ బ్లాక్ సహాయంతో ఎప్పుడైతే మనము కూర్చుంటామో అప్పుడు మన వెన్నుముక్క ఇంకా బాగా ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడం వలన మన లోవర్ బ్యాక్లో వీపులో స్ట్రెచ్ బాగా అనిపిస్తుంది. ఈ యొక్క తొడలని ఒక లైన్లో పెట్టడానికి కూడా ఇక్కడ ఆస్కారం చాలా ఉంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. మీ పైనున్న కాలుని దగ్గరగా తెచ్చుకోవచ్చు. అయితే చూడండి, మళ్ళీ మోకాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోకుండా కింది మోకాల్ని ఇంకా ముందు తీసుకొస్తూ ఉండాలి. ఇలా మడమలని కింద పెట్టి ప్రెస్ చేసి కూర్చోవచ్చు. దీన్ని గోముఖాసనం ప్రథమ అవస్థ అని అనవచ్చు. ప్రథమ అవస్థ అంటే కేవలం కాళ్ళని మనం గోముఖాసనంలో తీసుకెళ్తున్నాము. ఇదే విధంగా కేవలం చేతులను కూడా గోముఖాసనంలో తీసుకెళ్ళవచ్చు. అయితే ఇలా కూర్చొని 2 పృష్ఠ భాగాలు బ్లాక్కి తగిలేలాగా కూర్చోవాలి. ఒకవైపు ఈ విధంగా కూర్చోకూడదు. ఎడమ తొడ పైనున్నప్పుడు మనము ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళి కుడి చేతిని కింది నుంచి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. ఒకవేళ చేతులు ఇంటర్లాక్ అవ్వకపోతే మనము బెల్ట్ సహాయాన్ని తీసుకోవాలి. ఎడమ కాలు ఎడమ చేయి ఈ విధంగా మనము సేమ్ సైడ్ చేయాలి. జనరల్గా ఎడమ సైడ్ చేసినప్పుడు కొద్దిగా మనకు ఇబ్బంది అనేది కలుగుతుంది. చేతులు కూడా ఇంటర్లాక్ అవ్వవు. ఇలా ఇంటర్లాక్ అవ్వకపోని సందర్భంలో మీరు బెల్ట్ని కానీ దేన్నైనా పట్టుకొని ఆసనంలో వెళ్ళవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఈ యొక్క భుజము ఈ యొక్క వీపు కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. వీపు ఇక్కడ గుండ్రంగా అవుతుంది, కాబట్టి ఆ యొక్క స్ట్రెచ్ మనకు బాగా తెలిసి వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు తర్వాత బయటికి వచ్చేయండి. ఇప్పుడు కాళ్ళని మార్చుదాము. కుడి కాళ్ళని పైకి పెట్టండి. కుడి చేతిని పైకి తీసుకెళ్దాము. చేతులని ఇంటర్లాక్ చేద్దాము. ఈ విధంగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు వీపులో ఎలా అనిపిస్తుందో, ముఖ్యంగా కింది భుజంలో అంటే ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఎడమ చేతి భుజంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. మెడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని వదిలేసేయాలి. మనము గోముఖాసనంలో కుడికాలు పైన ఉన్నప్పుడు కుడి చేతిని, ఎడమకాలు పైన ఉన్నప్పుడు ఎడమ చేతిని తీసుకెళ్ళాలి. ఇలా కాకుండా కుడికాలు ఉన్నప్పుడు ఎడమ చేతిని, ఎడమకాలు ఉన్నప్పుడు కుడి చేతిని తీసుకొని కూడా ఆసనం చేయవచ్చు. దాన్ని వేరే పేరు ఉంది. ఆ యొక్క ఆసనం మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో చేద్దాము. ఈ ఆసనం చేసిన తర్వాత మనము కౌంటర్ ఆసనానికి ఏం చేయవచ్చు. ఈ ఆసనం చేసిన తర్వాత మనము కౌంటర్ ఆసనానికి మళ్ళీ వెళ్ళి ఈ విధంగా కాళ్ళని పెట్టేసి బద్ధకోణాసనం తీసుకెళ్ళి కొద్దిగా కాళ్ళని ఆడించవచ్చు. అలానే కాళ్ళని కుడివైపు ఎడమవైపు కూడా చేయవచ్చు. అలా కాకుండా పైకి వచ్చేసి భుజాలు రిలాక్స్ అవ్వాలంటే ఈ విధంగా భుజాలని గుండ్రంగా తిప్పడము, రివర్స్లో తిప్పడము ఇవన్నీ చేయవచ్చు. ఇలా చేసి మనము రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు గోముఖాసనం 2. గోముఖాసనంలో మనము ప్రిపరేషన్ అనేది ఇంతకుముందు చేశాము. ఈ యొక్క గోముఖాసనంలో మనము ఎండ్ స్థితి ఈరోజు చేయబోతున్నాము. ఆ యొక్క పొజిషన్ మనము బ్లాక్ సహాయంతో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బ్లాక్ని తీసుకొని మనము ప్రిపరేషన్ చేద్దాము, వార్మప్ చేద్దాము.
బ్లాక్పై కూర్చోండి. బ్లాక్పై ఎందుకు కూర్చోవాలి? బ్లాక్పై కూర్చోవడం వలన మన వీపంతా నిటారుగా అయిపోతుంది. వీపు నిటారుగా ఉండడానికి మనము ఈ బ్లాక్ని నడుము కింద పెట్టుకుంటున్నాము. వెన్నుముక కింది భాగంలో ఉన్న కండరాలు వెన్నుముక మొత్తము స్ట్రెచ్ అవ్వడానికి మనము బ్లాక్పై కూర్చుంటున్నాము. ఈ విధంగా చేతులని చెరోవైపు చేసి శ్వాస తీసుకుంటూ చేతులని పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రండి. ఈ యొక్క ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. శ్వాస తీసుకొని చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి చేయండి. దీని తర్వాత చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి రివర్స్గా చేసి స్ట్రెచ్ చేద్దాము. దాని తర్వాత నెమ్మదిగా చేతులని ఈ విధంగా ముందుకు తీసుకొని రండి. ఈ విధంగా రొటేట్ చేయాలి. ముందుకు తీసుకొని రండి. ముందుకు తెచ్చినప్పుడు అరిచేతులు ఇలా తాకాలి. వెనకాలకి వెళ్ళినప్పుడు అరిచేతులు వెనకాల వైపు ఉండాలి. ఇక్కడ కేవలం చేతులు తిరగడం కాదు, ఈ భుజం అంతా బాగా తిరగాలి. అలా చేస్తూ మనము 10 నుంచి 20 సార్లు చేతులని ముందుకి వెనకాలకి అంటూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఉండండి, శ్వాసని వదులుతూ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని ఇలా వెనకాలకి తీసుకెళ్ళి మోచేతులని పట్టుకొని ఛాతిని విశాలంగా చేయాలి. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ముందుకి స్ట్రెచ్ చేయాలి. ఇలా కొన్నిసార్లు మనము కాళ్ళ వేలని ముందుకు చేయడము, మన వైపు చేయడము చేస్తూ ఉండాలి. యాంకిల్స్ని బాగా రొటేట్ చేయండి. రివర్స్గా కూడా తిప్పాలి. ఇప్పుడు కిందికి వచ్చి కూర్చోండి. పాదాలని బాగా దూరంగా చేసి దగ్గరగా తెచ్చేయండి. మళ్ళీ బద్ధకోణాసనాన్ని చేయాలి. కాళ్ళల్లో ఉండే కండరాలు బాగా వార్మప్ అవ్వడానికి ఇలా చేస్తున్నాము. దీని తర్వాత మనము బ్లాక్పై కూర్చోవాలి. బ్లాక్పై మన ఎడమ కాల్ని కింద ముందు పెట్టి ఆ తొడపై కుడి తొడని తీసుకొని వచ్చి పెట్టండి. ఇలా కూర్చున్నప్పుడు ఆ ఎడమ తొడని ఇంకా ముందుకు తెచ్చేసి మన నాభి కంటే ముందు మోకాలు ఉండేలాగా చూడాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కింది కాలు అంటే ఎడమ కాలు మడమని ఆ కుడి పృష్ఠభాగం నుంచి ఇంకొద్దిగా ముందుకు అనండి. అలా అనలేకపోతే మనము కింద బాగా కూర్చోలేమన్నమాట. ఇక్కడ మడమలను పట్టుకొని శ్వాస తీసుకుంటూ ఛాతిని విశాలంగా చేసి కూర్చోవాలి. నెమ్మదిగా తలని మోకాలు వైపు తీసుకెళ్ళండి. తొడలో ఎలా అనిపిస్తుందో, పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి.
ముఖ్యంగా ఇక్కడ మనము ఆ కుడి పృష్ఠ భాగాన్ని పైకి లేపుతుంటాము, ఎడమ పృష్ఠ భాగాన్ని పైకి లేపుతూ ఉంటాము. అలా లేపకుండా 2 పృష్ఠ భాగాలని బ్లాక్పై గట్టిగా ప్రెస్ చేస్తూ తలని ముందుకి అనాలి. అలా అని పైకి వచ్చేయండి. ఈసారి మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. కుడి మోకాలు పైనుంది కాబట్టి కుడి మోచేతిని పైకి తీసుకెళ్ళి ఈ విధంగా తల వెనకాల మోచేయి వచ్చేలాగా తీసుకెళ్ళాలి. కావాలంటే ఆ మోచేతిని కొద్దిగా లాగుతూ పట్టుకోవచ్చు. నెమ్మదిగా ఎడమ చేతిని ఈ విధంగా దూరంగా తీసుకెళ్ళి వీపు వెనకాల పెట్టేసి ఆ 2 చేతులని బాగా ఇంటర్లాక్ చేయాలి. కుడివైపు ఇలా ఇంటర్లాక్ చేయడము ఈజీగా అనిపిస్తుంది. ఎడమవైపు ఇంటర్లాక్ చేయాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. తలతో ఆ యొక్క మోచేతులని వెనకాలకనండి, వెనకాలకి పుష్ చేయాలి. వీపుని, నెక్ని స్ట్రైట్గా పెట్టాలి. పొట్ట కండరాలని లోపలికి గట్టిగా పీల్చి బిగించండి. దీని తర్వాత తలని మోకాలి వైపు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా చెస్ట్ కిందికి రాకూడదు. చెస్ట్ని ఇలా మార్జరీ ఆసనంలో ఎలాగైతే ఒంపు లోపలికి పీల్చుతామో అలా పీల్చుతూ వీపుని గుండ్రంగా చేసి ముందుకు అనాలి. ఇలా గుండ్రంగా చేసి ఎందుకు అంటున్నాము? ఇలా గుండ్రంగా చేయడం వలన వీపులో కూడా గోళాకారం అనేది అవుతుంది. దాంతో చేతులలో బాగా స్ట్రెచ్ అనేది పడుతుంది. పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించి ఇక్కడ కిందికి వెళ్ళండి. వీలవుతే ఆ తల నొసలు మోకాలికి తగిలేలాగా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పైకి వచ్చేయండి. చేతులని నార్మల్గా రిలాక్స్ చేసి కాళ్ళని మార్చుతాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గోముఖాసనం. గోముఖాసనంలో ఇది సెకండ్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలకు చాలా మంచిది. అలాగే థైస్ కి కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. వెన్నెముక కూడా నిటారుగా తయారవుతుంది. వీపుకు కూడా చాలా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే చేతులకు, భుజాల కండరాలకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఆయా కండరాలు బాగా ఫ్లెక్సిబుల్ గా, బలంగా, దృఢంగా తయారవుతాయి. ఇక్కడ ఎడమ తొడ పైకి ఉంది కాబట్టి ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఇంటర్లాక్ చేసి ఒకవేళ వీలు అవ్వకపోతే మనం బెల్ట్ సహాయాన్ని యూజ్ చేయొచ్చు. వీపుని నిటారుగా పెట్టి వీపుని గుండ్రంగా చేస్తూ నెమ్మదిగా కిందికి రండి. సాధారణంగా మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ కొద్దిగా వీక్గా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈ ఆసనం సంపూర్ణంగా చేయలేకపోతాము. ఈ విధంగా ఆసనంలో కొంత సమయం పాటు ఉన్న తర్వాత పైకి వచ్చేసి నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. కాళ్ళని కూడా గోముఖాసనం లెగ్స్ నుంచి బయటికి తెచ్చి భుజాలని ఈ విధంగా రిలాక్స్ చేయవచ్చు, రివర్స్గా అనొచ్చు. ఈ విధంగా అని మనము భుజాలని, మెడ ప్రాంతాన్ని, వీపు ప్రాంతాన్ని రిలాక్స్ చేసుకోవచ్చు. అలానే కాళ్ళని మళ్ళీ సుఖాసనం ఫార్వర్డ్ బెండ్లో లేదా వజ్రాసనం ఫార్వర్డ్ బెండ్ బాలాసనంలో లేదా బద్ధకోణాసనంలో ఇలా ఏ ఆసనమైనా కాళ్ళనికి రిలాక్సేషన్ ఇచ్చేది చేసి దాని తర్వాత మనము నార్మల్గా కూర్చోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన పొట్ట కండరాలు, కాళ్లలోని కండరాలు, వీపులోని కండరాలు, చేతులు, అలాగే భుజాల్లోని కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడనొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ముందుకి ఇలా వంగకూడదు, ఎస్పెషల్లీ సర్వైకల్ పెయిన్ ఉన్న వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. అలానే భుజాలలో ఎవరికైతే ప్రాబ్లం ఉందో, భుజాలలో ఎవరికైతే బాగా తీవ్రంగా పెయిన్ అనేది ఉందో, వీపులో ఒంపు అనేది ఉందో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆసనం చేసేటప్పుడు కష్టపడతారు. కానీ మీ కష్టం ఫలిస్తుంది, మీకు ఆ యొక్క పెయిన్ అనేది తగ్గిపోతుంది.
కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఈ ఆసనం చేయండి. చేతులు ఒకవేళ ఇంటర్లాక్ కాకపోతే మీరు బెల్ట్ సహాయాన్ని యూస్ చేయండి. అదేవిధంగా అతి ముఖ్యంగా జాగ్రత్త ఏంటంటే మనం వెయిట్ అంతా ముందుకు వేసి ముందు పడిపోయేలాగా ఈ ఆసనాన్ని చేయకూడదు. పృష్ఠభాగాలు కింద వెనకాల ప్రెస్ చేస్తూ పొట్టని లోపలికి పీల్చుతూ వీపుని గుండ్రంగా చేస్తూ ఈ ఆసనంలో వెళ్తే చాలా మంచిది. చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో గోముఖాసనం సెకండ్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.